దానికి ఇదిగో అడ్వాన్స్. ఒరేయ్ కొన్ని ఎల్లాడైనా అమ్ముడవలేదా? అవలేదండి. నీ ఫేస్ లా తయారైన ఈ పులిరాజాకి ఎయిడ్స్ అంటదే ఈడి వైపు. ఈడు వస్తున్నాడు చూస్తే ఈడి పని. రండి రండి రండి, ఈ సరుకులు కట్టండి. అలాగే, కానీ మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి, ఏమనుకోకపోతే. ఏమనుకోను, చెప్పండి. జనరల్ గా ఇలాంటి మ్యాటర్ చెప్తే ఏం మగాడన్నా హర్ట్ అవుతాడు, కానీ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి మీరు. ఇప్పటికే ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నా నేను ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోగలను. విషయం చెప్పండి. ఓహో, ఈ విషయం మీ ఆవిడికి చెప్పకూడదు. చెప్పను గాని విషయం అని చెప్పండి. చోటు అవతల నా పనుంది. మొన్న మీరు ఊళ్ళో లేనప్పుడు. ఊళ్ళో లేనప్పుడు మీ ఆవిడ మా ఆవిడ మా షాప్ కు వచ్చి నీ రోజులు కొన్నది. వారిని ఇంతేరా, ఇంకెలాంటి సంఘటన వినాల్సి వస్తుందేమోనని హడలు చచ్చారు. మన రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ ఎయిడ్స్ ఉంది కదా, అందుకని మా ఆవిడను నేనే తప్పకుండా నీరోజు వాడమని చెప్పాను. ముందు మీరు సరుకులు కట్టండి, అవతల నాకు బోళ్ళు పళ్ళు ఉన్నాయి, బయట వస్తా. ఇడు బయట పనిలో తప్ప ఇంట్లో పనిలో వీక్ అన్నమాట. ఈ షాక్ కన్నాకు వస్తే పురుగుల మంది తాగి చేస్తా. అయితే కూల్ డ్రింక్ కూడా తెచ్చుకో, పట్టిస్తా. ఈ సరుకులు సరిత మేడం కి చూస్తా. సరుకులు సరిత మేడం వివాహాలెట్టు గానీ షాప్ చూసుకుని వెళ్ళి వస్తాను. హలో బాయ్ సాబ్, అడ్రస్ ఎక్కడ కలిసి చెప్తారా? ఈడ పూతరేకులు పాపారాడు. ఈ ఎదవిల్లు మా ఇల్లు పక్క పక్కనే. ఏం కావాలి మీకు? అక్కర్లేదు కానీ నీ ఇల్లు ఎక్కడే చెప్పు చాలు. అలాగా, అయితే ఈ సామాన్ మోసుకురా. నీ లగేజ్ నేను మోసుకురావాలా? అడ్రస్ ఎక్కర్లేదా? కావాలి. మరి మోసుకురా. ఏం మాట్లాడుతున్నావు అయ్యా నువ్వు? నీ లగేజ్ నిన్ను మోసుకొస్తే ఏమైనా బాగుంటుందా? నెవర్ నెవర్. అలా చేస్తే మా వెంకయ్య పాలెం ఆత్మగౌరవాన్ని నేను మంట కలిపినట్టు అవుతా తెలుసా? ఇంతకీ ఏమంటావు? మోసుకురానంటావు? చస్తే చస్తే మోసుకురానంతే. చస్తే నువ్వేలా మోసుకొస్తావులే, నిన్నే మోసుకెళ్ళాలి. ఇంకెంత దూరం ఉంది బాయ్ సాబ్? స్పీడ్ గా రావాలి. ఇక్కడ ఆగు. ఇదేనా పాపారాడీలు? కాదు, ఇది నా సెకండ్ సెటప్ ఇల్లు. లోపలికి వెళ్ళి 2 నిమిషాల్లో వచ్చేస్తాను. 2 నిమిషాలా? 2 నిమిషాల నుంచి 2 గంటలు చేయకు, త్వరగా వచ్చాయి. చచ్చా, ఈ రొట్ట తింటుండే. అలాగే అలాగే. అయ్యయ్యో, మీరు తీసుకొచ్చారేంటండి? మా కుర్రోడి గజ్జల్లో బెళ్ళ దిగిందండి, మీకు అవసరం ఉంటుందేమో నేనే తెచ్చాను. కూర్చోండి, డబ్బులు తీసుకొస్తాను. అలాగే. సరిత గారు, ఆ డబ్బులతో సహా ఈ డబ్బులు కూడా మీ దగ్గర ఉంచండి. నేను అవసరం వచ్చినప్పుడు అడుగుతాను. ఉంచండి. అయ్యో వద్దండి, మా ఆయన చూస్తే ఏం చెప్పను? మీ ఇంట్లో వాళ్ళు పంపించారని చెప్పండి. సరేలేండి, మా ఇంట్లో వాళ్ళు 10 పైసలు కూడా పంపే స్థితిలో లేరని మా ఆయనకు తెలుసు. ఇంకా డిస్కషన్ ఎందుకు గాని సరిత గారు, మీకు డబ్బు అవసరం నాకు తెలుసు. ఓ ఫ్రెండ్ గా ఇస్తున్నాను, నన్ను నా డబ్బుని పూర్తిగా వాడుకోండి. సారీ చలపతి గారు, మీరు ఏం ఆశించి నాకు ఈ డబ్బులు ఇస్తున్నారో తెలియదు, కానీ నేను అలాంటి ఆడదాన్ని కాదు. ఓకే సరిత గారు, మీకు ఇష్టం లేకపోతే బలవంత పెట్టను. మీ ఇష్టం అయితే రేపు అలా ఇందిరాగాంధీ పార్క్ వెళ్దామండి. ఎందుకు? అక్కడ పెద్ద పెద్ద పొదలు ఉంటాయి, ఆ పొదల వెనక మనసు విప్పి మాట్లాడుకోవచ్చు. సత్యం. సత్యం కాదు, మా ఆయన. ఇప్పుడు ఎలాగండి? సరిత, మా ఇంటి నిండా చుట్టాలున్నారు, చీర మార్చుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. మీ ఇంట్లో మార్చుకుందామని వచ్చాను. మీ ఆయన ఇంకా లంచ్కి రాలేదు కదా? ఇంకా లేదండి. అయితే మార్చుకుంటాను. అయ్యో, ఇక్కడే మార్చుకోండి, నాకు సిగ్గు బాబు. నాకెందుకో సరిత, ఎవరైనా పరాయి మగాడు నా నడువంక చూస్తున్నాడంటే నాకు చాలా సిగ్గేస్తుంది. నీకో నిజం చెప్పనా? పెళ్ళే ఇన్నేళ్లైనా మా ఆయన ముందు నేను ఎప్పుడు చీర మార్చుకోలేదు తెలుసా? పాపం ఎందుకేనేమో మా ఇంటిగాడికి పిల్లలు పట్టలేదు. సరిత, మీ ఆయన వచ్చినట్టున్నారు చూడు. ఇందాక చలప సరుకులు తీసుకొచ్చాడంట. వచ్చాడు, వెళ్ళిపోయాడు. సాయంత్రం గుడికి వెళ్దామా? సరేనండి. సరిత, త్వరగా వచ్చేసాయి, అలాగే మార్కెట్కి వెళ్దాం. అలాగేనండి.
చలపతి గారు మా ఆయన బాత్రూమ్ లో ఉన్నారు, మీరు త్వరగా వెళ్ళిపోండి ప్లీజ్. సరిత గారు రేపు పార్క్ వస్తా అని చెప్పండి. నేను రాను. నేను వెళ్ళను. చలపతి గారు ప్లీజ్ వెళ్ళిపోండి ప్లీజ్. సరిత గారు ప్లీజ్ వస్తా అని చెప్పండి. వస్తాను. ప్రామిస్? ప్రామిస్. పక్కా? పక్కా. ప్లీజ్ వెళ్ళండి అయితే వెళ్ళండి. ఉంచండి, నేను వెళ్తాను. ఏం చలపతి గారు బాగున్నారా? నేనెందుకు బాగుంటాను? బట్టలు లేకపోతే నువ్వే బాగుంటావు. అమ్మ బక్కెదవా, రొట్టె తింటూ ఇక్కడే కూర్చున్నాడు తింగరదవా. ఏమండి టైం ఏంటండి? 350 కొన్నానండి, వస్తానండి. టైం అడిగితే వాచ్ ధర చెప్తాడు. ఎదవేటి ఇంకా రాలేదు. రఘు ఉన్నాడా అండి? కూర్చోండి పిలుస్తాను. చెప్పరా, ఏంటి విశేషాలు? ఏం లేదురా, ఇక్కడ చిన్న పనుండి వచ్చాను. ఇంటికి వెళ్తూ నువ్వు గుర్తొస్తే చూసి వెళ్దామని వచ్చా. సరిత, మళ్ళీ మర్చిపోతానేమో, సూట్ కేసులో టవల్ కూడా పెట్టు. ఏరా ఊరెళ్తున్నావా? ఇప్పుడు కదరా, సాయంత్రం. సాయంత్రం ఎందుకు, ఇప్పుడే వెళ్ళండి. ఇంట్లో నేను ఒకదాన్ని ఉన్నానన్న సంగతి మీకెప్పుడు గుర్తుండదు. పొద్దున్నే లేచినప్పటి నుంచి క్యాంపులని టూర్లని వెళ్ళిపోతూ ఉంటారు. మరలాంటప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? అంటే ఏంటి నీ ఉద్దేశం? ఉద్యోగం మనిషి ఇంట్లో కూర్చోమంటావా? ఉద్యోగాలు చేసే మీ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ పెళ్లాలతో మీలాగే కాపురం చేస్తున్నారేమో అడగండి. సరిత, నువ్వు లోపలికి వెళ్ళి తర్వాత మాట్లాడదాం. ఏంటి తర్వాత మాట్లాడేది? నా కర్మ కొద్ది దొరికారు. రే, నేను మళ్ళీ వస్తాను రా. సరిత, సారీరా, ఇన్నాళ్ళు చనిపోయిన పద్మం తలుచుకుంటూ నిన్ను అస్సలు పట్టించుకోలేదు. ఇంకా పేరు ప్రస్తావన కూడా ఎప్పుడు తీసుకురాను. నీ మీద నువ్వు భోంచేయలేదు కదా? ఏ, ఎందుకు? మీరు నన్ను ప్రేమగా చూసుకోవట్లేదన్న బాధతో ఏమీ తినాలనిపించలేదు. ఐఎమ్ వెరీ సారీ. ఇక నా సరితను వదిలి నేను ఎక్కడికి పోను. పద, భోంచేద్దాం. లేదు, ముందు స్నానం చేయాలి. మరి త్వరగా చేసిరాపో. ఇప్పుడు కాదు. ఇంకెప్పుడు? మీ ఒళ్ళంతా చెమట పట్టి బాగా అలసిపోయాక చేస్తాను. అమ్మ దొంగ. అమ్మో, ఇది కలే కదా? ఈ కళ కలగానే ఉండిపోవాలి, నిజం కాకూడదు. అలా జరిగితే సరిత నాకు దక్కదు. ఎలాగైనా సరితను ఈ రోజు లొంగ తీసుకోవాలి. హలో. అరే చందు, ఏంట్రా లేటెస్ట్ డెవలప్మెంట్స్? ఏం లేదురా, నేను నా సరితను మళ్ళీ కలిశాను. చూస్తూ ఉంటే తొందరలోనే నా లైన్ లో పడేటట్టుంది. ఎందుకంటే వాళ్ళ ఆయన తను సరిగ్గా చూసుకోవట్లేదురా. పైగా తను చాలా డబ్బు అవసరాల్లో ఉంది. అరే, నీ విషయంలో అలాంటి ఏమీ అక్కర్లేదురా. ఎలాంటి ప్రతిభత శిరోమణి అయినా సరే నీ మాటలకి నీ ట్రిక్కులకి పడిపోవాల్సిందేరా. థ్యాంక్ యూ రా. ఈ రోజు తనని డిన్నర్ పిలిచాను రా. ఎలాగైనా సరే. తను వచ్చినట్టుంది, నేను తర్వాత మాట్లాడతాను. ఓకే ఓకే, బెస్ట్ ఆఫ్ లక్, క్యారీ ఆన్, ఎంజాయ్. చందు అని నాకు ఒక ఫ్రెండ్ ఉండని చెప్పానే, వాడే వీడు. భలే రసికుళ్ళే. ఎలాంటి అమ్మాయినైనా సరే వితిన్ 1 వీక్ లో పటాయించేస్తాడు. నిజమా? నిజమేంటండి, వాడు ఎలాంటి ఆడవాళ్ళను లొంగ తీసుకున్నాడో చెబితే మీరే ఆశ్చర్యపోతారు. వాడు మీ ఇంటికి కూడా వస్తుంటాడా? వాడు నాకు బెస్ట్ ఫ్రెండ్ అండి, రోజుకు ఒక్కసారైనా వస్తుంటాడు. ఏం లేదు, ఇప్పుడు వాడు తన ఫ్రెండ్ పెళ్ళాన్ని ఎవరినో లొంగ తీసుకోవాలని చూస్తున్నాడు. నువ్వు వాడి ఫ్రెండ్వే కదా, రేపు నీ పెళ్ళాన్ని కూడా లొంగ తీసుకోవడానికి గ్యారెంటీ ఏంటి? ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండు. అదేంటి మీరు తెచ్చారు? మీ ఆవిడ లేదా? పుట్టింటికి వెళ్ళింది. మరైతే నన్ను డిన్నర్ కి ఎందుకు పిలిచారు? ఏ, నా వంట తినరా? ఏంటి, మీకు వంట వచ్చా? చూస్తారుగా నా టాలెంట్. ముందు కాఫీ తాగండి. సరిత గారు, తీసుకోండి. దేనికండి? యాక్చువల్ గా ఈ డబ్బుతో మీకు డైమండ్ నెక్లెస్ కొనిద్దాం అనుకున్నాను, కానీ మీకు డబ్బు అవసరం ఉందని తెలిసి క్యాష్ గా ఇస్తున్నాను. వద్దండి, ఇప్పటికే చాలా మంది దగ్గర చాలా అప్పు చేశాను.
అయ్యో ఇది అప్పుగా ఇవ్వట్లేదండి. అంతేకాదు మీరు ఎంత అప్పు చేశారో చెప్పండి, అంతా నేనే తీర్చేస్తాను. ఏమైందండి? నేనేం పాపం చేశానండి? ఆ భగవంతుడు మీలాంటి భర్తను నాకు ఇవ్వలేదు. సరిత ఫర్గెట్ ఇట్. నీకు మంచి భర్త లేకపోయినా నాలాంటి మంచి ఫ్రెండ్ ఉన్నాడు కదా. ఓసారి నవ్వవా ప్లీజ్? ప్లీజ్ ఓసారి నవ్వవా? పోనీ నేను ఒక జోక్ చెప్తాను, దానికన్నా నవ్వుతావా? ఒక అతను డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నాకు పిల్లలు పుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి అన్నట్ట. అప్పుడు డాక్టర్ గారు అన్నారు, నువ్వేం చేయొద్దు అంతే చాలు అన్నట్ట. నవ్వాలి నవ్వాలి. ఇంకా ఇంకా ఇప్పుడు వాడు తన ఫ్రెండ్ పెళ్ళాన్ని ఎవరినో లొంగ తీసుకోవాలని చూస్తున్నాడు. నువ్వు వాడి ఫ్రెండ్వే కదా, రేపు నీ పెళ్ళాన్ని కూడా లొంగ తీసుకోవడానికి గ్యారెంటీ ఏంటి? ప్లీజ్ ప్లీజ్ కాదనకండి ప్లీజ్, దండం పెడతాను ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరిత గారు, నేనంటే మీకు ఇష్టం లేదా? ఇష్టం సంగతి కాదు చందు గారు, మీరు నాకు చేస్తున్న హెల్ప్ కి నేనేమిచ్చినా తక్కువే. కానీ ఈ విషయంలో నన్ను నేను కన్విన్స్ చేసుకోలేకపోతున్నాను. ఐఎమ్ వెరీ సారీ. సారీ సరిత గారు, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. ఐఎమ్ వెరీ సారీ. చందు గారు, సారీ చెప్పడానికి మీరేం తప్పు చేశారు? మీరంటే నాకు ఇష్టమే. ఇన్ఫాక్ట్ ఐ ఆల్సో లవ్ యూ. మీరంటే ఇష్టం లేకపోతే మీ ఆవిడ పుట్టింటికి వెళ్ళిందని మీరు చెప్పగానే వెళ్ళిపోయి ఉండేదాన్ని. కానీ తప్పు చేస్తున్నాననే భయంతో ధైర్యం చేయలేకపోతున్నాను. ఓకే సరిత, నీకు ఇష్టం లేకపోతే నేను బలవంత పెట్టను. నీకు ఇష్టమైన రోజున నీ అంతటి నువ్వు అడిగితే తప్ప ఆ ప్రస్తావన తీసుకురాను. తీసుకో సరిత. వద్దండి ప్లీజ్. ఇప్పుడు నేను ఈ డబ్బు ఏదో ఆశించి ఇవ్వట్లేదు, నేను ఇష్టపడే ఫ్రెండ్ కష్టాల్లో ఉందని ఇస్తున్నాను. తీసుకో ప్లీజ్ ప్లీజ్, కాదనకు, తీసుకో. సారీ చందు గారు, మిమ్మల్ని చాలా డిసప్పాయింట్ చేశాను. మా ఆయనకు ద్రోహం చేస్తున్నానన్న ఫీలింగ్తో ధైర్యం చేయలేకపోతున్నాను. ఐఎమ్ సారీ. వెళ్ళొస్తాను. అరే ఇలారా, చందుగాడైతే నేను లేనని చెప్పు. ఎవరైనా నువ్వు? ఏం కావాలి? ఏటక్కర్లేదు కానీ ఈ అడ్రస్ ఎక్కడ కాస్త చెప్పరా. ఎవడరా నువ్వు? కాలనీలో రోడ్ల మీద అంతమందిని పెట్టుకుని ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టి మరీ అడ్రస్ అడుగుతావా? రోడ్డు మీద వెళ్ళే ప్రతి పాకి వేదన అడగడం అయిపోయింది. ఇక ఇళ్లలో ఉండే వాళ్ళని అడగాలని డిసైడ్ చేసుకుని వచ్చాను. అడ్రస్ కావాలా? ఆ. చెప్తాను. టామీ, జోలీ, come on. కుక్కలు కనిపిస్తున్నావా? మరి కుక్కలు ఉన్నాయని బోర్డు పెడితే లోపల రాను కదా. వదలరా, వదలే, నా కొడుకు, వదలే, వదలే. కుక్కలంటే కుక్కలే. అడ్రస్ కావాలి, అడ్రస్. అందరికీ నువ్వే అప్పులిస్తుండేవాడు కదా, ఇప్పుడేంటి తెగ అప్పులు చేస్తున్నావు? ఏం చేయమంటారు రత్నం గారు, మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు. పాపం హోల్లో హార్ట్ పడిందంట. అదే హార్ట్ లో హోల్ పడిందంట. డాక్టర్లు ఆ టెస్ట్లని ఈ టెస్ట్లని నన్ను దోచేస్తున్నారండి. నిజంగా నువ్వు గ్రేట్ నాగరాజు, వడ్డీకి డబ్బులు తెచ్చి మరీ మీ నాన్న ఆరోగ్యం చూపిస్తున్నావు. ఎంతైనా కన్న తండ్రి కదా రత్నం. అది సర్లే, వడ్డీ మాత్రం ప్రతి నెల 3వ తేదీ కల్లా ఇచ్చేయాలి. ఇస్తాను గానీ ఈ అమౌంట్ కి 8 రూపాయలు వడ్డీ చేసుకోరాదు. లేదు లేదు, 10 రూపాయలకి పైసా కూడా తక్కువ రాదు. నువ్వు వద్దంటే చెప్పు, అవతల 15 రూపాయలకి తీసుకునే వాళ్ళు ఉన్నారు. అయ్యో పర్లేదండి, మా నాన్నగారి ఆరోగ్యం కంటేనా ఎలాగోలా కష్టపడి మీ అప్పు నేను తీరుస్తాను.